విషపూరితమైన మనుషులు నీ శాంతిని దోచుకుంటున్నారా? విను, ఇది పోరాటం కాదు, ఇది ఆత్మగౌరవం. మొదటిది దూరంగా ఉండటం. వెంటనే స్పందించకు. నీ రియాక్షన్ వాళ్లకు ఆహారం. రెండవది ప్రశాంతతే నీ ఆయుధం. ఇతరులు కోపంతో కూలిపోతే నీవు శాంతంగా నిలబడాలి. మార్కస్ ఒరేలియస్ చెప్తున్నాడు, మన ఆలోచనల్ని నియంత్రించగలం, ప్రపంచాన్ని కాదు. మూడవది మౌనం బలహీనత కాదు, అది నీ పరిపక్వత. నాల్గవది అంగీకారం కోసం పరుగెత్తకు. వివరణలో ఆపిన క్షణం శాంతి మొదలవుతుంది. ఐదవది గౌరవంతో వెళ్ళిపో. వదిలి వెళ్లడం ఓటమి కాదు, స్వీయ గౌరవం. నీవు నిన్ను నియంత్రించుకున్న రోజే ఎవ్వరూ నిన్ను కూల్చలేరు.